వెల్కమ్ టు నాగవేణి మినీలాగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో మనము సాంబార్ చేసుకుంటున్నామండి. ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలో కందిపప్పు ఒక హాఫ్ కప్ వేసుకున్నామండి. అట్లా ఒక పావు కప్పు వరకు మనం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఒక కప్పుకు 2.5 కప్పు వాటర్ పోసేసుకొని ఇట్లా కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనం పసుపు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ మనం ఆయిల్ వేసేసుకొని ఇట్లా మనం మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కు మనం ఏ గిన్నె అయితే వాడతామో ఆ గిన్నె తీసేసుకొని ఇప్పుడు మనం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అట్లా ఒక పెద్ద సైజు మనం ఆనియన్ కూడా ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు 2 పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నేనైతే టమోటాలు ఒక 2 తీసుకున్నానండి. టమోటాలు ఇట్లా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువైతే అవసరం ఉండదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు మనం ఎంగువ కూడా వేసుకోవాలా. ఎంగువ వల్ల అయితే మనకు సాంబార్ చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఒక 4 బెండకాయలు తీసుకొని ఇట్లా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలు వచ్చి ఒక 4-5 వంకాయలు మనం ఇట్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ అంతా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక స్పూన్ మనం ఉప్పు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకున్నాము, ఒక స్పూన్ వచ్చి కారం పొడి వేసుకున్నాము, ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలండి. మనకు అంతకు మించి ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. మనం వేసుకున్న కూరగాయలు ఒక 30% ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. సాంబారు మళ్ళీ చూడడానికి కూడా బాగుండు. ఎక్కువ ఉడికితే పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మనము ఒక 3 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనకు ఉడికింది. మనం కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, కందిపప్పు పెసరపప్పు 2 ఒకే దాంతో ఉడకబెట్టుకున్నామండి. ఇట్లా చాలా మెత్తగా ఉడకబెట్టుకొని ఒక ఎనిపే దాంతో ఎనుపుకొని ఇలా ఇందులో వేసుకోవాలి. పప్పు అయితే చాలా మెత్తగా అయితే ఉడకాలి. ఇప్పుడు ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయేమో కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లమైన మనం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొత్తిమీర మనం కొంచెం కరివేపాకు వేసేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ మనం మూత పెట్టాలి. ఎక్కువసేపు సాంబార్ పొడి వేసిన తర్వాత ఉడికించకూడదండి, మనకు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే సాంబారు రెడీ అయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్